నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది ఇది గోవా సెంట్రల్ జైలు. ఈ గోవా సెంట్రల్ జైలు స్థాపించిండేది 1956లో, అంటే వాస్కోడి గామా దగ్గర దీన్ని స్థాపించినారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీన్ని స్థాపించిండేది. సో ఇండియాకి స్వాతంత్రం కావాలా అని ఎంతమంది పోరాడుతూ ఉండరో వాళ్ళనంతా తీసుకెళ్ళి ఈ సెంట్రల్ జైల్లో బంధించి ఉంచేవాళ్ళు, టార్చర్ పెట్టి. సో అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జైలు అనేది మన ఇండియాకి రిటర్న్ వచ్చేసింది అనమాట. అప్పటికి ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఎగ్జిబిషన్ లాగా ప్రతి ఒక్కరికి దీన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది మొత్తం బీచ్లో ఉండే దానివల్ల సో ఎక్కడికి బయటకు వెళ్ళేదానికి వేరే ఆప్షన్స్ లేదు. ఎందుకంటే ఒక దావ ఇడిస్తే మనం పోయేదానికి ఇంకే దావ ఇక్కడ కనపడదు మనకి. మొత్తం బీచే ఉంది ఇక్కడ. వాటర్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇది కొంచెం కొండ మీద హైట్లో కూడా ఉంటుంది. అందువల్ల బయటికి పోయేదానికి వేరే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ. చాలా కష్టము. అంటే ఈ ఉండే ఒక అండర్ వాటర్ దీంట్లో ఉండేది ఇది, ఈ సెంట్రల్ జైలు. ఇక్కడైతే మన స్వాతంత్రానికి కోసరం ఎంతమంది అప్పుడు పోరాడుతూ ఉండరో సో వాళ్ళనైతే తీసుకువచ్చి ఈ జైల్లో, అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ అనేది ఉంది, ఈ బీచ్ దీంట్లో వచ్చి వాళ్ళని బంధించి చాలా టార్చర్ అని పెట్టేవాళ్ళు. ఇప్పటికైతే 2015లో అయితే వీళ్ళు షిఫ్ట్ చేసి వేరే పక్కన మార్చి పెట్టినారు. ఇప్పుడైతే ఇది ఎగ్జిబిషన్, అంటే ఒక మ్యూజియం లాగా దీన్ని యూజ్ చేసుకొని సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్కూల్ పిల్లోళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చి దీన్ని చూసుకుంటూ ప్రతి ఒక్కటి దీన్ని హిస్టరీ గురించి తెలుసుకుంటూ పోతూ ఉన్నారు చాలామంది. ఇదైతే చూసేదానికి చాలా పెద్దగా ఉంది, కానీ అప్పటికి వీళ్ళు దీన్ని ఇంత పెద్దగా నిర్మించి దీన్ని ఇచ్చేసి మన ఇండియాకు, అంటే మన స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాడుతుంటారో వాళ్ళకి చాలా అంటే చాలా టార్చర్ అయితే పెట్టినారు. ఎక్కువ టార్చర్ పెట్టినారు ఆ టైంలో అయితే. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ సముద్రం అనేది కనబడుతుంది చూడండి, ఎంత హైట్ ఉంది. అంటే ఇది కొండ మీద వీళ్ళు సెంట్రల్ జైలు అనేది నిర్మించి పెట్టింది ఇది. అక్కడ చూస్తే మీకు మొత్తం బోటు షిప్లు అన్నీ వస్తాయి పక్క నుంచి కనబడుతుంది ఎక్కువగా. అంటే అప్పటికి వీళ్ళు ఎలా దీన్ని ఇచ్చేసుకుంటా ఉంటారో తెలీదు, కానీ చాలా గ్రేట్ అప్పటికి చేసిండే. సో ఇప్పుడైతే మన ఇండియాకి అయితే ఇది వచ్చేసింది, తొందర లేదు. అప్పుడు మన స్వాతంత్రం కోసము పోరాడే వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ బంధించేదానికి ఈ బ్రిటిష్ వాళ్ళు అప్పటికి, అంటే 1956లో దీన్ని నిర్మించింది. వీళ్ళు దీన్ని అన్ని కట్టేదానికోసము కొండల్లో పోయి చాలా గట్టిగా ఉన్న రాళ్ళు అయితే తీసుకొని వచ్చి దాంతో వీళ్ళు ఎవరు వచ్చినా ఏది చేయలేరు అని చెప్పి దీన్ని అంత గట్టిగా దీన్ని నిర్మించినారు. సో ఈరోజు కూడా ఇలాగే బాగానే ఉంది ఇది. దాని తర్వాత 1961లో మన ఇండియాకి అయితే వచ్చేసింది. వర్షం పడతా ఉంది, అయినా ఎంత అవుతుందో అంత మాత్రమే నేను వీడియోస్ అయితే తీస్తా ఉన్నాను. ఈ వర్షంలో అయితే చూడొచ్చు